ఎవరికన్నా జ్వరం వస్తే అరే 2 ఇడ్లీలు తీసుకొచ్చి తినబెట్టకపోయిర్రు అంటారు. ఇక ఊరుకు పోతే చిన్న పిల్లలకు తినబెట్టనికి ఏం లేనప్పుడు అరే ఎన్నన్నా ఇడ్లీలు కనబడితే ఆపు తినిపిద్దాం అంటారు. మళ్ళీ నేను చాలా హెల్త్ కాన్షియస్, ఆయిల్ ఫుడ్ అస్సలే తినా, ఇడ్లీలు ఏమన్నా ఉంటే తింటా అని అంటారు కొంతమంది. ఇడ్లీ లేకుండా పొద్దుగాల నాష్టే ఉండదు కొంతమందికి. అసోంటిది ఇడ్లీలు కూడా ఇప్పుడు ఎంత డేంజర్ అయినాయో తెలుసునా? ఇడ్లీ గురించి తెలిస్తే సస్తే తినం అంటారు. ఎందుకంటారా? చూసిరా పోర్రి. ఇన్నొద్దులు ఇడ్లీ అంటే హెల్దీ ఫుడ్, ఆవిరితోటి చేస్తారు, నూనె గిన్నె ఏం వాడరు, మంచిగా బియ్యం రవ్వనే ఉంటుంది. మంచిగా సాంబార్లో ముంచుకొని మీదికెళ్ళి పల్లీ చట్నీ కారం అద్దుకొని అంచుకు నెయ్యి వేసుకొని తింటే కమ్మగా పోతుందని చాలా మంది ఊరీలు ఊరుకుంటా తింటారు. కానీ అసోంటి ఇడ్లీలను తయారు చేసేటప్పుడు కాటన్ బట్ట వాడకుండా ప్లాస్టిక్ కవర్లు వాడి క్యాన్సర్లు తెప్పిస్తున్నారట చాలా మంది హోటల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు. బెంగళూరు మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చాలా హోటళ్ల మీద రైడింగ్లు చేస్తే చాలా మట్టుకు హోటళ్లలో బట్టకు బదులు కవర్లు వాడి ఇడ్లీలను ఉడికిస్తుర్రట. దాంతో ప్లాస్టిక్ కవర్లు ఆ వేడికి కరిగిపోయి క్యాన్సర్ బీమార్లు తెచ్చే కెమికల్ రిలీజ్ అవుతున్నాయట. అవి ఇడ్లీలలో కలిసిపోయి తిన్నోళ్లకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ మస్తు ఉంటదట. ఈ ముచ్చట మీద సీరియస్ అయిపోయిన కర్ణాటక సర్కారు హోటలోళ్ళు, టిఫిన్ బండోళ్ళు ఎవ్వరు కూడా ఇడ్లీలు పెట్టేందుకు ఇడ్లీ పాత్రలల్లో బట్టనే వాడాలి, కానీ కవర్లను వాడొద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిర్రు. అట్నే ప్లాస్టిక్ కవర్లల్లో ఇడ్లీలు, దోశలు పార్సల్ కట్టించుకుని కూడా నిషేధం అని పెట్టిండ్రు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు 250 హోటళ్లలో శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తే 52 హోటళ్లలో చేసిన ఇడ్లీ శాంపిల్స్ లల్లా ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్టు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందట. అంటే చూడుండ్రు వల్ల పైసలు పెట్టి రోగాలు కొనుక్క తింటున్నాం మనం. దీంతో జనాలు ఇడ్లీలు తిందామంటే బూగులు పడే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో ఎవ్వలైనా సరే ప్లాస్టిక్ కవర్లల్లో టిఫిన్లు పార్సల్ కట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని సర్కార్ అయితే వార్నింగ్ ఇచ్చింది. సర్కార్ కాదు, ప్లాస్టిక్ కవర్లలో గట్టియద్దని హోటల్ నడిపేటోళ్ళకు ఉండాలి. అందులో తింటే బీమార్ల పాలైతామనే పట్టింపు జనాలకు కూడా ఉండాలి. గది లేనంత వరకు ప్లాస్టిక్ కవర్లు నిషేధం అన్నది నినాదాల వరకే ఎట్లా పరిమితమైందో ఇది కూడా గంతే అవుతుంది అని అంటున్నారు జనాలు.